నేటి నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసుల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. నేటి నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసుల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. నేటి నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసుల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించనున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ప్రతి నెల కూడా 2 రోజుల పాటు జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా లోకల్ గా ఉండేటువంటి పార్టీ కార్యాలయాలకు కూడా వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలు, వారి వినతులకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే కేంద్ర పార్టీ కార్యాలయానికి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ ని ఖరారు చేశారు. ప్రతి నెల 2 రోజుల పాటు 2 నుంచి 2 రోజులు లేదంటే 3 రోజుల పాటు ఆయా శాసనసభ్యుడు, మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులు, అదేవిధంగా ఎంపీలు వీళ్ళందరూ కూడా పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను పాల్గొనడం, పార్టీ కేడర్ కి అందుబాటులో ఉండటం, నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి కేడర్ ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని పరిశీలించడం, ఆయా అంశాలపైన పార్టీలో చర్చించడం తో కూడా నిరంతరం టచ్ లో ఉండటం, అదేవిధంగా పార్టీ కార్యాలయానికి ప్రజల తాకిడి కూడా బాగా పెరుగుతుంది. సమస్యలతో వచ్చేటువంటి వారి తాకిడి కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళందరినీ కూడా పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమే కలిసేటువంటి అవకాశం ఉండటంతో కొంతవరకు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ రెస్ట్ ని కొంతవరకు కంట్రోల్ చేయడంతో పాటు ప్రజలకి మరింత సేవలు అందించడం, వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యని సావధానంగా వినటం, ఆ సమస్య పరిష్కారం పట్ల పనిచేసేటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టాలని చెప్పి భావించారు. అందులో భాగంగానే 2 రోజుల పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా, జనసేన ప్రజాప్రతినిధులందరూ కూడా కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండే విధంగా షెడ్యూల్ ని ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.